ముందైనా చేసిండొచ్చు 2000 రూపాయలు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఓహో ఇదేదో ఈయన వచ్చినట్టున్నాడు, నేను అధికారంలో ఉన్నా గారి కాదని చేసిండొచ్చు. ఆయన ఎప్పుడు తీసుకొచ్చాడు దాన్ని? 2019 జనవరి అని, అది కూడా ఫిబ్రవరి మార్చిలోనూ ఎలక్షన్లకు ఒక నెల ముందు, ఒక నెలది కలిపి ఇచ్చినట్టున్నాడు. అలాగే మీరు, నేను గతంలో కూడా చూపించాను ఈయన చేసిండేది. ఆ రోజు వీళ్ళ హామీలతో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికక్కడ చూపిస్తున్నారు, మా నాయకుడు కూడా. 2014 ఎన్నికల్లో 3 ఫోటోలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు వాళ్ళను ఆయన్ను దీన్ని సపోర్ట్ చేస్తూ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు పెట్టి ఆ రోజు ఒక లేఖ కూడా చంద్రబాబు నాయుడు రాశాడు 14లో. దీంట్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒకటైనా చేశాడా? 3 సెంట్ల స్థలం అన్నాడు, ఇల్లు అన్నాడు, అలాగే ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి అన్నాడు, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మేనిఫెస్టోని 600 హామీలు అవన్నీ పోయినాయి. ఒక్కటంటే ఒక్క హామీ అన్నా ఫుల్ఫిల్ చేశాడా? చేయలేదు. 2 గమనించండి, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడాలు. ఎందుకంటే ఇద్దరే పోటీ పడుతున్నారు, ఆయన ఈయన. జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా లేదంటే చంద్రబాబు నాయుడు కావాలన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మీరు ఏదన్నా చూడండి, ఫైనల్ ఎన్నికలు 4 నెలలు 3 నెలలు ఉన్నాయనగా టకా కొన్ని ఏదో అమలు చేసి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం, హామీలు ఇచ్చుకొని రావడం. రైతు రుణమాఫీ అనేది అసలు ఊసేలేదు. అది ఎంత 1,00,000 కోట్లకు గాను 87,000 కోట్ల పైన ఎంత వేస్తే 1,00,000 కోట్ల దాకా పోయేది. 13,000 కోట్ల ఎంతటితో చుట్టేశాడు. అలాంటి కోవలేకే ఈ పెన్షన్ ఇది కూడా. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి నేను 4,000 ఇస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో అనౌన్స్ చేసినవన్నీ డే 1 నుంచో లేకపోతే ఇమ్మీడియట్ సిస్టమ్ తన కంట్రోల్లోకి రాగానే అన్నా ఇచ్చేసి కోవిడ్ సమయంలో కూడా ఇస్తూ వచ్చాడు. ఒక్క పథకం కూడా ఆపలేదు. తేడా ఇది. మళ్లీ ఎన్నికలకు వెళ్లేసరికి తాను ఇచ్చిన తన పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా పూర్తి చేసి దాని ఇంపాక్ట్ కూడా జనం పేదల మీద ఉండి వాళ్ళ బతుకులు బాగుపడినాకనే మీ ఆశీస్సులు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే, చంద్రబాబు నాయుడు అలవిగానివో లేకుంటే ఏదైనా సరే ఆకాశంలో తెచ్చిస్తానని చెప్పి అర్జెంటుగా ముందు అధికారంలోకి రావాలని, ఆ తర్వాత మొత్తం చాప చుట్టేసి పక్కన పడేసే రకం ఆయన. ఇప్పుడు మళ్ళీ అదే దీంతో వస్తున్నాడు. 4,000 అది నమ్మరని చెప్పి 3 నెలలు ముందే ఊరించడానికి, ఏప్రిల్తో సహా. జూలైలో ఎందుకు? ఏప్రిల్ రాగానే ఇవ్వచ్చుగా, మే 1 నుంచి ఇవ్వచ్చుగా. మళ్ళీ జూలై ఎందుకు పెట్టినాడో తెలియట్లా. ఆయనకేమైనా 5,000 అయినా చెప్తాడు. నాకు పురాణాలు దీనికి సంబంధించి గుర్తొస్తుంది ఒకటి. సీతమ్మ తల్లిని తీసుకుపోవడానికి రావణాసురుడు వచ్చినప్పుడు ఆ వేషంలో అట్లే వస్తే దగ్గరికి రానివ్వరు, లక్ష్మణ రేఖ ఉంది దాటదు ఆమె, అందుకని ఒక సాధువు వేషంలో వస్తారు. ఆకలేస్తుంది, ఇదేదన్నా ఆహారం ఏదన్నా కావాలని అడుగుతాడు. ఆమె లైన్ దాటకూడదు కదా అని అవతలే ఉండి వేయిపోతే ఇది లైన్ దాటమంటాడు. లైన్ దాటమంటే ఆమెకు లక్ష్మణుడు గీసిన గీత గుర్తొస్తుంది. అనుమానంతో ఇది ఉంటే ఆగ్రహం వ్యక్తం చేస్తాడు, సాధువులనే నమ్మరాని. అవతలకి రాగానే ఎత్తుకొని వెళ్ళిపోతాడు, లంకలో పెడతాడు. ఇదే ఈయన చేయబోయేది. ఓటర్ దగ్గరికి తన అసలు స్వరూపం మూసిగేసి ఓ సాధువు రూపంలో పోతున్నాడు. పోయి ఇవన్నీ చెప్తున్నాడు. మధ్య మధ్యలో మా మీద మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాక్షసుడుగా, ఈ రాక్షస రాజ్యంగా, ఇంకోటిగా, ఈ పాలనంతా ఇదని చెప్పి కృత్రిమైంది ఒకటి క్రియేట్ చేసి ఇక్కడికి వెళ్ళి నేను వస్తే ఇదిగో స్వర్గధామం ఇదంతా ఇట్లా అయిపోతుంది, ఇంకా మీకు ఏం కావాలో చెప్పండి. అన్ని ఆ చేతులు ఊపడం అది చూస్తే మాయల పక్కిలాగే ఉంటుంది, ఓ మాంత్రికుడిలాగా ఆయన మాటల మాదిరే ఉంటున్నాయి మీరు స్టేజ్ మీద చూస్తే. ఆ హామీలో డెప్త్ లేదనేది ఆయన మాటల్లోనే వ్యక్తమవుతుంది. కన్విక్షన్ లేదు తనకు, అందుకే అంత క్యాజువల్గా అంటున్నాడు. ఇంక 2 రోజులు అయినాక 4,000 సరిపోతుంటే ఇంకొక 500 యాడ్ చేస్తానులే అంటాడు. అయితే ఇంకా ఆ మధ్య 50 ఏళ్ల క్రితం చేస్తానని అంటున్నాడు ఎవరికో. అది మొత్తం అందరికి చేసినా చేస్తానంటాడు. ఎలాగో ఇవ్వని దానికి ఏముంది, ఎంతైనా చెప్పచ్చు. ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఆయన చెప్పినా 14-19 మరీ రిమోట్ పాస్ట్ కాదు, మరీ డిస్టెంట్ పాస్ట్ కాదు, 14-19 మధ్య ఏం చేశాడు, అమలు చేశాడా లేదా? ఆ రోజు వీళ్లే పక్కన అందరు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ మరి ఎండార్స్ చేస్తారా ఈయనవన్నీ చెప్పినవన్నీ తెలియదు. ఎవరు? మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు.
ఎన్టీ రామారావు గారిని అంటే ఈయన అవసరానికి వాడుకుంటుంటాడు ఆయన ఫోటో కానీ విజయ్